మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తములో ప్రాణం ఉంది కాబట్టి బలి అర్పించడం ద్వారా ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది. అయితే అప్పుడున్నటువంటి వారందరూ చేసేటువంటి పాపాలు ఇలా చేస్తున్నారు. రక్తంలో వారి పాపాలన్నిటివి కడుగుతా ఉన్నారు. అది ఒంటెల్ని కానీ, గువ్వల్ని కానీ, పక్షుల్ని కానీ, ఎద్దుల్ని కానీ, దూడల్ని కానీ బలి ఇవ్వడము, ఆ రక్తంలో వారు చేసినటువంటి పాపం ఒప్పుకోవడము, కడిగి వేసుకోవడం, మరలా చేయడము, మరలా కడిగి వేసుకో. ఇది ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇది ఇంతటితో ఒక రోజుతో ఒక పూటతో ఎండ్ అవ్వలేదు. ఇప్పుడు నేను పాపం చేసినాను కదా, ఆడ పాపం చేసిద్దాను, ఆడపై ఒక గువ్వని ఇస్తాను, అయితే ఆ పాపం చేయకపోయింది, మరి ఇప్పుడు వచ్చాను పాపం చేస్తాను. ఇంకా మనిషి పవిత్రుడు అయ్యేది ఎప్పుడు, పరిశుద్ధుడు అయ్యేది ఎప్పుడు, దేవుని యొక్క నిలబడేది ఎప్పుడు? ఇవ్వడము పాపం చేయడం, ఇవ్వడము పాపం చేయడము. అయితే ఏం చేయాలా? శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది ఒకటి కలగల. రక్తంలో జీవం ఉంది కాబట్టి ఆ రక్తమే శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది అవ్వాలా. ఇప్పుడు నా కళ్ళు, నేను ఎక్కువ సెల్ చూడనంత వరకు, ఎక్కువ టీవీ చూడనంత వరకు బాగున్నాయి. అయితే నేను ఎక్కువ సెల్ చూడడం వల్ల, ఎక్కువ టీవీ చూడడం వల్ల నా కళ్ళు అనేది చెడిపోయి ఇప్పుడు అద్దాలు వచ్చినాయి. అద్దాలు పెట్టుకుంటే బాగా కనిపిస్తాను, బాగా కనిపిస్తుంది. అద్దాలు తీసేస్తే సరిగ్గా కనపడదు. ఇప్పుడు ఇది రోగం అనేది, జబ్బు అనేది నాలో పూర్తిగా ఇమిడిపోయి ఉంది. ఇప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం పెట్టాలని నేను ఏం చేయాలి? నా కళ్ళకు ఆపరేషన్ లేదా లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుని, నా కళ్ళకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు నాకు ఈ అద్దాలతో అవసరం ఉండదు. అద్దాలు నాకు ఆ యొక్క లోపం ఉన్నప్పటికీ లేజర్ ఏం చేసింది, నాకున్నటువంటి ఆ యొక్క సైట్ అంతా కూడా లేజర్ ద్వారా తొలగించి నాకు క్లారిటీ అనేది ఇచ్చింది. నాకు అద్దాలు అనేది అవసరం లేదు. ఎప్పుడు వరకు అవసరం లేదు, ఇంకెప్పుడు అవసరం లేదు. ఎందుకంటే లేజర్లో నా యొక్క సైట్ అనేది కట్ అయిపోయింది. లేజర్తో నా యొక్క సైట్ అనేది తీసివేయబడింది. ఇప్పుడు అదే విధంగానే అప్పుడున్నటువంటి ప్రజలు కానీ ఏం చేసేటువంటి వారు? పాపం చేశాము, బలి అర్పించాము, పాపం చేశాము, బలి అర్పించాము. ఇప్పుడు కూడా మనం అంటే ఏదైనా చూడాలంటే అర్థాలు పెట్టుకుంటున్నాం, చూస్తున్నాం, మళ్ళీ అర్థాలు తీసేసి సెల్లో ఏదో మళ్ళీ చూస్తూనే ఉన్నాం. ఇది అలవాటైపోయింది. దీనికి శాశ్వతమైన పరిష్కారం కలగాల. కంటికి శాశ్వతమైన పరిష్కారం కంటి డాక్టరే ఇస్తాడు. గుండెకి శాశ్వతమైన పరిష్కారము గుండె డాక్టరే ఇస్తాడు. దీని అవయవాలకు సంబంధించిన పరిష్కారం ఆయా అవయవాలకే ఆ పరిష్కారం ఇస్తారు. అయితే మానవునికి పరిష్కారం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఎందుకంటే మానవుని చేసిండేది, మానవుని సృష్టించిండేది, ఆయన స్వరూపంలో చేసుకొని జీవాన్ని ఊదిండేది దేవుడే. కాబట్టి దేవుడే దీని అంతటి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం అనేది ఇవ్వాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయనే శాశ్వత పరిష్కారం అవ్వాలి. రక్తములో జీవం ఉంది కాబట్టి ఆయన జీవము కలిగి రావాలి, రక్తము కలిగి రావాలి, మాంసము కలిగి రావాలి, శరీరం కలిగి రావాలి. ఆ రీతిగా ఆయన వచ్చి ఈ రక్తము ద్వారా మొత్తం అంత పాపం కూడా శాశ్వతంగా పరిష్కరించేశాడు. ఆయన ఒక లేజర్. మనుషులు కంటినటువంటి అందరి పాపాలకు ఒక లేజర్ మాదిరిగా ఆయన లోకానికి వచ్చాడు. ఆ లేజర్ గా ఆయన రక్తముతో ఆ సమస్త మానవాళి పాపాలన్నిటిని కడిగివేశాడు. ఎప్పటి వరకు? భూమి మీద మనుషులు ఉన్నంత వరకు కూడా ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన ఇచ్చినటువంటి పాప క్షమాపణ, విముక్తి, విజయం అన్ని కూడా ఆయన అంగీకరించిన అందరిలో కూడా భూమి మీద ఉన్నంత వరకు కూడా